సాయిరామ్ అండి, ఒక్క నిమిషం. కొద్దిగా శబ్దాలు వస్తాయేమో, కొంచెం ఇంట్లో వర్క్ జరుగుతుంది. ఫుడ్ వర్క్ కొంచెం తలుపులు అవి ఇదైతే ఇప్పుడు వచ్చారు వాళ్ళు 3 రోజుల నుంచి పిలుస్తుంటే. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఒక్క 3 నిమిషాలు టైం ఇస్తే నేను వేరే చోట ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటాను నరసింహారావు గారు. ఒక 3-4 మినిట్స్. ఆనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా దయతో, బాబా అనుగ్రహంతో మళ్ళీ ఒక అందమైన, అద్భుతమైన, ఆనందకరమైన రోజును మనకు ప్రసాదంగా ఇచ్చి తన భజనలో, తన స్మరణలో తానే ఉంచుకుంటున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అండి. నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది కదా? సో బాబా దయతో మనం 21వ అధ్యాయంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందులో ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం వినాయకరావు ఠాకూర్ గురించి. రెండవది అనంతరావు పాటంకర్ది చెప్పుకోవాలి. ఆ 2 అయ్యాక మూడోది శివుడే ఉదంతం వస్తుంది. ఈ 3 లీలలు కూడా ఒకదానితో ఒకటి కనెక్షన్ కలిగినవి. ఆచరణ చెయ్యమని వినాయకరావు ఠాకూర్కి చెప్తారు. ఆచరించకుండా కేవలం గ్రంథ పఠనం మాత్రమే చేస్తూ ఉంటే మనశ్శాంతి లభించదు, ఏమీ పొందలేము అన్న సత్యాన్ని ఆనందరావు పాటంకర్ ద్వారా తెలియజేస్తారు. మరి వేదాలు, ఉపనిషత్తులు చదవడమే గాని దాన్ని ఆచరించకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఆ సత్యం తెలిసిన తర్వాత కూడా ఇతరులను దూషిస్తూ ఉంటే బాబాకు సమస్తం తెలిసిపోతూ ఉంటాయి. ఆయనకి ఎటువంటి కొండలు గాని, గుట్టలు గాని ఏవి అడ్డం రావు. ఆయన సర్వాంతర్యామి, అంతటా ఉండే ఆయన. ఆయన దగ్గర నుండి మనం ఏమి దాచలేము అన్న సత్యం ఆ 3వ లీలలో అద్భుతంగా తెలుస్తుంది. చెడు చెయ్యాలన్న మనస్సు మారింది, మంచి చెయ్యాలన్న బుద్ధి జనించింది అని చెప్తాడు శివుడు. ఇది ఆ 3 లీలలు. సచ్చరిత్ర అంతా కూడా మనం బాగా గమనిస్తే బాబాదైతో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అందుకనే నేను మొన్న పోయిన వారం సత్సంగం అంతా కూడా మనకు ఆచరణ గురించే వచ్చింది. సో ఏవి ఆచరించాలి, వేటిని వదిలిపెట్టాలి, ఏ రకంగా ఆచరించాలి అన్న సత్యాలే బాబా తెలియజేస్తారు. సో అలా వినాయకరావు ఠాకూర్ ఉదంతంలో ముందు గ్రంథాన్ని శ్రవణం చెయ్యాలి, శ్రవణం చేసిన తర్వాత మననం చెయ్యాలి, మననం చేసిన తర్వాత మరలా మరలా పారాయణ చేస్తే నిధిధ్యాస కలుగుతుంది. ఈ మాట చాలా మందికి అర్థం కాని ఒక విషయం. నిధిధ్యాసనం అంటే ఏమిటి? అది ఒక్కరవ వివరించుకొని మనం ఆనందరావు పాటంకర్ ఉదంతానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ద్వారా అయితేమి, వేదాల ద్వారా అయితేమి, భగవద్గీత ద్వారా అయితేమి, విష్ణు సహస్రనామం ద్వారా అయితేమి, అద్వైత జ్ఞాన నిధి అవన్నిటిని కలగలిపి సచ్చరిత్ర ద్వారా అందిస్తున్నారు. అందుకనే మనమ్మ తల్లి చెప్తుంది తన ఉపోద్ఘాతలో, వేదోపనిషత్తుల సారం శ్రీ సాయి సచ్చరిత్ర, పరమార్థ సాధనకు అత్యుత్తమ సాధనం శ్రీ సాయి సచ్చరిత్ర అని చెప్తుంది ఆ తల్లి. సో మనం మళ్ళీ ఇప్పుడు వేదాల ఉపనిషత్తులో వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు, అన్నీ మనకి ఈ సచ్చరిత్రలోనే లభిస్తాయి. సో అలా మనం సచ్చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు అందులో కూర్చొని బాబా మనకు అందించిన జ్ఞాన నిధి ఏదైతే ఉందో ఆ నిధిపై ధ్యాస ఉంచటమే నిధి ధ్యాస. ఆ నిధిపై ధ్యాస ఎప్పుడు వస్తుంది? అందులో ఏముందో మనం మరలా మరలా పారాయణ చేస్తే, పారాయణత్వం చెంది చదివితే, ఓ బాబా నన్ను ఇది చెయ్యమంటున్నారు కదా, ఇది చెయ్యవద్దంటున్నారు కదా, ఇలా ఉండమంటున్నారు కదా, ఇలా ఉండొద్దంటున్నారు కదా, ఈర్ష, అసూయ, ద్వేషాలు లేకుండా అందరి పట్ల ప్రేమ భావం కలిగి ఉండమంటున్నారు కదా, అలాగే నేను ప్రవర్తించాలి అన్న ధ్యాస కలుగుతుంది.
పూర్వపు మన వృత్తి పూర్తిగా మారిపోయి, పూర్వపు మన ఆలోచనలు పూర్తిగా మారిపోయి, అంతటా సాయిని చూసే దృష్టి కలుగుతుంది. అది నిధిధ్యాస వల్ల కలిగే ఉపయోగం. ఆ నిధిధ్యాస మాత్రం కలిగితే సరిపోదు. ఆచరణ కూడా తప్పక ఉండాలి. అంటే దానికి తగ్గట్టుగా ఏ నిధినైతే మనం మనసులో దాచిపెట్టుకొని దానిపై దృష్టి మరలిస్తూ ఉన్నామో తదనుగుణంగా బాహ్యంగా కూడా నడుచుకోవాలి. అదే బాబా అక్కడ అందించినది. సో, ఆచరణ లేని విద్య గుడ్డి విద్యే. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. మరి గురువొచ్చి అందించిన తర్వాత కూడా ఆచరణ లేకపోతే ఆ విద్య కూడా గుడ్డి విద్యే. అతనికి ఉపయోగపడదు. అతని వల్ల ఇంకెవరికీ కూడా ఉపయోగపడని విద్య అయిపోతుంది. సో, మనం అందువల్ల గుర్తుపెట్టుకోవాలి. సచ్చరిత్రలో ఉన్న జ్ఞాన నిధినంతా మనం పొందుపరుచుకొని తదనుగుణంగా నడుచుకోవాలి అన్నటువంటి ఒక కన్క్లూషన్‌కి రావాలి. ఒక ప్రతిజ్ఞ పూనాలి. అదే శ్రద్ధ. గురువు నోటి గుండా వెలువడిన వచనాలయందే ధ్యాస ఉంచండి. ధ్యాస చూడండి ఎంత అద్భుతమైన పదం. ధ్యానముంచండి. అవే మన ఉద్ధరణకు తోడ్పడతాయి అని సదా గుర్తుంచుకోండి. హేమాద్రి పంత్ చెప్పిన మాట. అది నిధిధ్యాసనం అండి. ఆ నిధిధ్యాసన మనకు ఆచరణ వైపుకు తీసుకెళ్తుంది. ఏం చేస్తున్నావు? బాబా ఏం చెప్పాడు? నువ్వేం చేస్తున్నావు? ఇతరులను నిందించొద్దని చెప్పాడు కదా 19వ అధ్యాయంలో. ఎందుకు నిందకు ఉపక్రమిస్తున్నావు? అని మనస్సు చెప్తుంది. ఎప్పుడు? దీన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు. ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్‌లో కూడా చెప్పారు. ప్రాక్టీస్ చేసినప్పుడు. ఎందుకు వేరే దృష్టితో చూస్తున్నావు? అందులో ఉన్నది కూడా సాయే కదా! బాబా చెప్పాడు కదా! నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేనే. నువ్వు చూసేదంతా కలిపితే నేను అని చెప్పాడు కదా! ఇది నేను ప్రాక్టీస్ చేస్తే నా దృష్టి మారుతుంది. ఎందుకు అత్యాశకెళ్తున్నావు? ధనం మీద ఎందుకు వ్యామోహం పెట్టుకుంటున్నావు? రామోన్నత చెప్పాడు కదా! ఉన్న ధ్యాసలో ఉంచుకుంటే ఎప్పుడైనా డబ్బుపై కూడా ఆశ చూడండి నెక్స్ట్ కథ అదే. ఇదయిపోయింది. ఆచరణకు సంబంధించినదే ఇంకో కథను చెప్తాను అని చెప్పి హేమాద్రి పంత్ ఇంకో లీలను స్టార్ట్ చేస్తాడు. ఆచరణకు సంబంధించి ఇప్పుడు బాబా ఏదైతే చెప్పాడో దానికి సంబంధించిన ఒక కథను చెప్తాను అని. అనంతరావు పాటన్కర్ అనే ఒకతను బాబా వద్దకొస్తాడు. ఆయన గొప్ప పండితుడు. ఏం ప్రయోజనం అండి? పాండిత్యం మనకు బాహ్య జ్ఞానాన్ని ఇస్తుంది. లేకపోతే పాండిత్యం మనకు తెలివితేటల్ని పెంచుతుందేమో కానీ, అసలు సిసలైన జ్ఞానం గురువు ద్వారా తప్ప వేరెక్కడి నుంచి లభించదండి. అందుకనే చెప్తాడు యమాద్రి పంత్, పుస్తక పండితులు కాకండి, పాషాండ పండితులు కాకండి అని చెప్తాడు. పాషాండ పండితులు కావద్దని చెప్తాడు మనందరిని 12వ అధ్యాయంలోని. అవి చదివాం, ఇవి చదివాం ఏం ప్రయోజనం? హిందీలో ఒక అద్భుతమైన దోహే ఉంది. కబీర్ దాస్ చెప్తారు. పోతీ పడి పడి జగ్మువా పండిత్ భయాన పోయి ఢాయి అక్షర్ ప్రేమ్ కా పడే సో పండిత్. పోతి సద్గ్రంథాలు ఎన్నైనా చదువు. వాటిలో ఉండేది వెనక నుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కి 700 శ్లోకాలు భగవద్గీతలో ఉంటే అటునుంచి ఇటుకి, ఇటు నుంచి ఇటుకి అప్పచెప్పేసేయి. ఏమైనా చెయ్యి పర్వాలా. నువ్వు పండితుడు అనిపించుకోవు. ఒక చిన్న పదం ప్రేమ అది లేకపోతే మనకు 32 అధ్యాయంలో కూడా చెప్తాడు. బాబా స్వయంగా తన్ను ఆపాదించుకొని చెప్తాడు. బాబా ఏదైనా తనకు ఆపాదించుకొని చెప్తాడు. మేము గొప్ప పండితులం. ఎంగిలి చేత్తో కాకినైనా తరమము అని 32లో వస్తుంది ఆ పదం. సో, జ్ఞాన గర్వం పెరిగే కొద్దీ మనుషుల్ని దూరం పెట్టేస్తున్నాం. ప్రేమను దూరం పెట్టేస్తున్నాం. మనశ్శాంతికి దూరం అయిపోతూ ఉన్నాం. అందుకనే వాటన్నిటిని కలిపి నేను ఒక పదం చెప్తూ ఉంటా ఎప్పుడు కూడా. ఆధ్యాత్మిక అహంకారం. అన్నిటికన్నా అత్యంత డేంజర్ అయినది ఆధ్యాత్మిక అహంకారం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదే అక్కడ చెప్తూ ఉంది. సో, అలా ఆనందరావు పాటన్కర్ వచ్చాడు.
అతను ఎంత గొప్ప పండితుడు, వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, అద్భుతంగా వల్లెవేస్తాడు. అందులో రహస్యంగా ఉన్న వాటికంతా అర్థం చెప్పగలుగుతాడు. 10 మందొస్తే వాళ్ళకి బాగా వివరించగలుగుతున్నాడు. ఇన్ని చేయగలుగుతున్నాడు. కానీ అతనికి అసలు సత్యం అవగతం అవ్వలేదు. మనస్సు శాంతించలేదు. చాలా మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. సాటే 18 అధ్యాయంలో సాటే. సాక్షాత్ అమ్మవారి దగ్గరే ఉండి 24 గంటలు పూజలు చేస్తున్న కాకాజీ వైద్య. ఎక్కడో హరిద్వార్‌లో ఉన్న హరిద్వార్ స్వామి. సన్యసించేస్తున్న స్వామికి కూడా ఇక్కడికొచ్చాక ఇది నా నిజ స్థానం అనిపించింది. ఇలా చాలా మంది కనిపిస్తారు మనకి సచ్చరిత్రలో. ఒకరిద్దరు కాదు, చాలా మంది కనిపిస్తారు. ఆల్రెడీ సన్యసించిన విజయానంద్. ఇలా చాలా మంది కనిపిస్తారు మనకి సచ్చరిత్రలో. బాబా దగ్గరికొచ్చాక అద్భుతమైన మనశ్శాంతిని పొందినటువంటి వాడు. కాకాజీ వైద్య అయితే చెప్తాడు. నేనిక్కడికొచ్చాక నేనొక ప్రశ్న వేయలేదు. ఆయన ఒక జవాబు చెప్పలేదు నాకు. అయినా నా మనస్సు ఇంతటి ప్రశాంతతను అనుభవిస్తున్నాదేంటి అని క్వెషన్ ఏసుకుంటాడు ఆయనకాయన. ఇలా ఎలా శాంతించింది? గురుస్థానం యొక్క మహాత్యం అది. గురువు మన మనసుల్ని ముందు కుదుటపరుస్తాడు. ఆ తర్వాత మెల్లగా మనల్ని సాధనా మార్గంలోకి తీసుకొనెళ్తాడు. సో, ఈ ఆనందరావు పాటన్కర్ కూడా బాగా చదివాడు. అద్భుతంగా ఉపనిషత్తులు, టీకా తాత్పర్యాలు, వ్యుత్పత్తి జ్ఞానం అంతా ఉంది. కానీ మనస్సు శాంతించట్లేదు. సో, ఎవరో చెప్పారు బాబా వినోదాల ద్వారా, అద్భుతంగా కథల ద్వారా బోధ చేస్తారు అని చెప్తే విని బాబా దగ్గరికొచ్చారు. బాబా ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాడండి. 12వ అధ్యాయంలో చెప్తాడు యమాద్రి పంత్. బాబా తన ఇష్టానుసారం ప్రవర్తించే దైవం అంటాడు. కానీ అసలు రహస్యం ఏందంటే, మన ఇష్టానుసారం ప్రవర్తించే దైవం ఆయన. నువ్వు వినోదం కోసం వచ్చావా? ఆయన వినోదమే చేస్తాడు. నువ్వు అద్భుతమైన బ్రహ్మజ్ఞానం కోరి వచ్చావా? ఆయన బ్రహ్మజ్ఞానాన్నే చెప్తాడు. నాకివన్నీ వద్దు నామం జాలనొచ్చావా? ఆయన ఆ నామ మహాత్యాన్నే పట్టుకోపో అని చెప్తాడు. పురందరే చెప్తాడు ఆయన అనుభవాల్లో. అద్భుతంగా చెప్తాడు. బాబా అసలు భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు వీటి గురించి అంత చెప్పలేదండి. ఆయన ఆధ్యాత్మికంగా చెప్పినట్టుగా నేనెక్కడా వినలేదండి అంటాడు. పురందరేకి అవి అవసరం లేదు. పురందరేకి అద్భుతమైన సులువైన మార్గం అందించాడు బాబా. నీలో నేనున్నాను, నాలో నువ్వున్నావు. ఇలా సాధన చేసుకోపో అని చెప్పాడు. అదే ఒక నానాసాహెబ్ చంద్రకర్ వచ్చేటటికి ఆయనకి అద్భుతంగా తెలుసు. ఆయన ఎన్ని టీకా తాత్పర్యాలు భగవద్గీతది చదువున్నాడో మనకక్కడ ఇస్తారు. ఎంతమందిది చదివాడు. మరి ఆయనకి అంత ఈజీగా చెప్పేయకూడదుగా? ఆయనకి అద్భుతంగా ప్రవచనం ఇచ్చాడు. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాత్ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శినః అన్న శ్లోకాన్ని వల్లెవేసేటట్టు చేసి, దాని తాత్పర్యాన్ని అద్భుతంగా బోధించి, నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకో, జ్ఞానం ఆల్రెడీ నీలో ఇన్‌బిల్ట్‌గా ఉన్నదే అన్న రహస్యాన్ని తెలియచేశాడు. సో, మనకి తగనట్టుగా ప్రవర్తించే అద్భుతమైన దైవం అండి. నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తాడాయన. యద్భావం తద్భవతి. నువ్వు తండ్రిగా చూస్తే తండ్రిగా కనిపిస్తాడు. తల్లిగా చూస్తే తల్లిగా కనిపిస్తాడు. గురువుగా భావిస్తే గురువుగా ఉంటాడు. మల్సాపతి భగవంతుడిగా భావించాడు. అందువల్లే గదా ఆయన్నొక్కడినే భగత్ అని పిలిచాడు. తాత్య మేనమామగా భావించాడు. అలాగే ఉన్నాడుగా అతని వీపు మీదెక్కి షిరిడీ వీధులంతా తిరిగాడు. బాయిజమ్మ తల్లి అన్నదమ్ముడుగా భావించింది. ఆయన అక్క అనే పిలిచాడు నోరార. సో నువ్వు భగవంతుడికి దగ్గరవుతావో ఆయన కూడా నీకు అలాగే దగ్గరవుతాడు. ఈయనొక్కడే కాదు పాండురంగ మహత్యం చూసినా మనకదే ఉంటాయి. చంద్రభాగ తరంగాల కథలు. వెంకటేశ్వర స్వామి మహత్యం చూసినా అదే ఉంటుంది. బాబాది చూసినా అదే ఉంటుంది. కానీ వాళ్ళందరికన్నా బాబాది ఇంకొక మెట్టెక్కువ. మన తండ్రే గదండీ! ఇంకా దగ్గర తీసుకుంటాడు. ఇంకా ఆయనే మొక్కని వాళ్ళని అందరిని కూడా పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు లాక్కొచ్చుకొని తన దగ్గర కూర్చోబెట్టుకునే అద్భుతమైన సంపూర్ణ భగవంతుడు మన తండ్రి. సో, ఆనందరావు పాటన్‌కర్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి వచ్చాడు. వినోదాల ద్వారా బాబా కథల ద్వారా చెప్తాడని డిసైడ్ అయ్యి వచ్చాడు. బాబా దగ్గరికొచ్చాడు. బాబా పాదాలకు నమస్కరించాడు. నమస్కరించిన వెంటనే అతని మనసుకు అమితమైన ఆనందం కలిగింది, శాంతి కలిగింది, ప్రశాంతత కలిగింది. తర్వాత బాబాతో ప్రార్థించాడు. బాబా
వేదాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, టీకా తాత్పర్యాలతో సహా అద్భుతంగా చెప్పగలుగుతున్నాను, వివరించగలుగుతున్నాను. అందులో అర్థాలన్నీ అవగతం అవుతున్నాయి. అయినా నా మనస్సు కుదుట పడటం లేదు. మనస్సు శాంతించటం లేదు. ఏదో ఒక అలజడి. ఏదో ఒక దాని గురించి ఆలోచించి భయపడుతూ ఉంటాం. ఒక మాట చెప్తానండి అందరికి. భగవంతుడున్న చోట భయం ఉండదు. భయం ఉన్న చోట భగవంతుడు. భక్తి అంటేనే నిర్భయత్వం. హేమాద్రి పంత్ చెప్తాడు. నిర్భయత్వం, శాశ్వతత్వం, ముక్తత. ఇవే బాబా మనకు ప్రసాదించేది. భక్తి అంటేనే మనం లౌకికంలో గాని, ఆధ్యాత్మికంలో గాని దేనికి భయపడకూడదండి. అదే అసలైన భక్తి అంటే ఏంటి? సంపూర్ణమైన విశ్వాసం. నా తండ్రి ఉన్నాడు, నా బాగోగులు చూసుకుంటాడన్న విశ్వాసం నాకు కలిగాక, ఇంక నేను దేన్ని చూసి భయపడాలి? ఎవరిని చూసి భయపడాలి? ఏ విషయాన్ని చూసి భయపడాలి? ఆలోచించుకోండి. మనకింకా భయం ఉందంటే భగవంతుడిపై అపరిమితమైన విశ్వాసం లేదని అర్థం. విశ్వాసం ఉండిందా భయం అసలు దాని దారి తెలియకుండా ఆ విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? ఇదిగో సాయి చరిత్ర చదివితే, ఆయన ఎవరో తెలుసుకుంటే, ఆయన యొక్క సమర్థత్వం తెలుసుకుంటే, ఆయన యొక్క అంతర్యామిత్వం తెలుసుకుంటే, ఆయన యొక్క సర్వజ్ఞత తెలుసుకుంటే, ఆయన నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నా నలుదిక్కుల నిండి ఉన్నాడు అన్న సత్యం తెలుసుకుంటే కలిగేది విశ్వాసం. గుర్తుపెట్టుకోండి. సత్యం తెలియాలి విశ్వాసం కలగాలి అంటే. ఆయన అక్కడెక్కడో షిరిడీలో ఉన్నాడు, నేనిక్కడున్నాను, నేను చెప్పుకోవాలి కదా! ఆయనకి అన్నీ అనుకున్నన్ని రోజులు మనకంత విశ్వాసం కలగదు. నిర్భయత్వం కూడా రాదు. ఆయన నా అంతర్యామి. నాకు అత్యంత సమీపంగా ఉన్నాడు. నాలోనే ఉన్నాడు. నేను తల్లి గర్భంలో పడక ముందు నుంచి కూడా, అంతకుముందు ఎన్ని జన్మలెత్తానో అన్ని జన్మల నుంచి కూడా నా వెంట ఉన్నాడు. ఇప్పుడు తల్లి గర్భంలో పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నటువంటి వాడు సాయినాథుడు. అన్న సత్యం నాకు అవగతమైనప్పుడు ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది. అదే అసలు సిసలైన భక్తి. ఆ భక్తి కలిగితే నిర్భయత్వం వస్తుంది. ఆ భక్తి కలిగితే మనస్సు శాంతిస్తుంది. అంతే సింపుల్. అప్పుడు మనస్సు శాంతిగా ఉంటుంది. ఏ అలజడి ఉండదు. సమస్యలొచ్చినా నా తండ్రి ఉన్నాడు చూసుకుంటాడు. పరిష్కారం ఆయన చూపిస్తాడు. ఆయన చూపిస్తాడు అన్న భరోసా ఉంటుంది. సో ఈయన చదువుతున్నాడు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నిటి సారం ఒకటే కదండీ! ఆ సారాన్ని మనస్సుకు పట్టించుకోలేదు అనంతరావు పాఠంకి. అందుకని నేనెప్పుడు చెప్తుంటా ఆధ్యాత్మికత పేరుతో మనమందరము బాహ్య చర్యలే ఎక్కువ చేస్తామండి. బాగా గమనించుకొని చూడండి. నేను చెప్పానని మీరు నమ్మొద్దు. విచారించుకోండి. చెప్పారు కదా మనకి పెద్దలు ఎప్పుడో వినదగును ఎవ్వరు చెప్పినా. వినినంతనే వేగపడక వివరింపదగు. విచారించుకోండి. కనికెళ్ళ నిజం తెలుసుకోండి. అవునా కాదా అని. ఆధ్యాత్మికత పేరుతో మనం చేసేదంతా బాహ్య చర్యలే. కానీ బాబా అడిగింది మనస్సు. నీ మనోపుష్పం నాకు కావాలి. నీ మనస్సుతో నువ్వు సాధన చెయ్యాలి. నీ మనస్సు నాకు కావాలని కోరుకుంటున్నాడు బాబా. అదే ఇక్కడ ఈ కథలో మనకు తెలుస్తుంది. ఆ రహస్యమే తెలుస్తుంది. వచ్చాడు బాబా పాదాలకు నమస్కరించాడు. హాయిగా ఆనందంగా కూర్చున్నాడు. అప్పుడు బాబాతో విన్నవించుకుంటూ ఉన్నాడు. బాబా వేదాలు, ఉపనిషత్తులు అన్నిటిని చదువుతున్నాను. అన్నీ అర్థమవుతున్నాయి, అవగతమవుతున్నాయి. టీకా తాత్పర్యాలతో సహా అవగతం చేసుకోగలుగుతున్నాను. ఎంతో క్లిష్టమైన వాటిని కూడా అద్భుతంగా వివరించి ఇతరులకు చెప్పగలుగుతున్నాను. కానీ నా మనసుకు శాంతి లేదు తండ్రి. మీరు వినోదాల ద్వారా, కథల ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని చెప్తారని విని మీ దగ్గరికొచ్చాను తండ్రి. నా ఈ సమస్యని, ఈ బాధని తొలగించండి అని వేడుకున్నాను. అప్పుడు బాబా వెంటనే చెప్పానుగా ఇందాకే, మనం ఎలా ఉంటామో తదనుగుణంగా బాబా ప్రవర్తిస్తూ ఉంటారు. సో, బాబా వెంటనే ఏం చేశారప్పుడు? కథ చెప్పడం మొదలుపెట్టాడు. వినోదం అడిగాడుగా, వినోదంతో కూడిన కథే చెప్తూ ఉన్నాడు. ఒక గుర్రం వచ్చింది. ఆ గుర్రం 9 లెద్దలేసింది. అక్కడే ఒక వ్యాపారస్తుడు కూర్చొనున్నాడు. అతను వెంటనే తన పైపంచ తీసుకొని ఆ 9 లద్దలు అందులో వేసి మూట కట్టుకొని వెళ్ళాడు.
వ్యాపారంలో తన పనిలో తత్పరుడై ఉండి ఆ 9 లద్దలను మూట కట్టుకొని వెళ్ళాడు అని కథ. ఈయనకు అర్థం కాదు. గుర్రం ఏమిటి, 9 లద్దలేంటి, నేనేం అడిగాను, నా మనసుకి శాంతి కావాలని అడిగాను, బాబా ఏంటి ఇలా వినోదమైన కథ చెప్పారు, నాకేమి అర్థం కాలేదే అని మదనపడ్డాడు. ఆయన ఎవరింటికి వచ్చాడు? దాదా కేల్కర్ ఇంటికి వచ్చాడు. కేల్కర్ దగ్గర ఉండి బాబా దర్శనానికి వచ్చాడు. సో బయలుదేరి దాదా కేల్కర్ దగ్గరికి వెళ్ళారు. అందుకేనండి మొన్న కూడా ఎవరో ప్రశ్నించారు మన సత్సంగంలోనే, సశరీరంగా ఉన్న గురువు కావాలి కదా అని. బాబా సశరీరంగా ఉన్నప్పుడే తాను చెప్పకుండా చాలా మందికి ఇతరుల ద్వారానే బోధ చెప్పించారు. హేమాద్రి పంత్కి శ్యామ ద్వారా ముసలమ్మ కథని చెప్పించారు. మొన్న మనం చదువుకున్న ఈశావాస్య ఉపనిషత్ అధ్యాయంలో దాసుగణ గారికి పని పిల్ల ద్వారా క్లారిటీ ఇప్పించారు. రతన్జీకి దాసగణ మహారాజు ద్వారా క్లారిటీ ఇప్పించారు. చూడండి, దాసగణకు పలిపిల ద్వారా, రతన్జీకి దాసగణ మహారాజు ద్వారా. అట్లాగే ఇప్పుడు దాదా కేల్కర్ ద్వారా, దాదా కేల్కర్ కి పండిట్ ద్వారా క్లారిటీ ఇప్పించారు. అద్భుతంగా ఉంటాయండి బాబా చర్యలు. మీరు చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఒకదానికొకటి కనెక్షన్ ఎత్తుక్కుంటూ ఉంటే, సచ్చరిత్రలో ఒక హెడ్డింగ్ పెట్టుకొని దూరారనుకోండి, 53 అధ్యాయాలు చుట్టేయచ్చు. మళ్ళీ ఇంకో హెడ్డింగ్ బాబానే అందిస్తూ ఉంటాడు. దాదా కేల్కర్ కి పండిట్ ద్వారా, అతను ఏ మాత్రం నన్ను వేరుగా భావించలేదురా, అతని గురువు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా నన్ను కూడా తన గురువు వలె భావించాడు, నా ఉపాయాలేవి అక్కడ చెల్లలేదన్న. అతన్ని అడిగితే అతను కూడా అదే సమాధానం చెప్తే ఆశ్చర్యపోయాడు. అంటే దాదా కేల్కర్ లో ఇంకా ఎక్కడో ఏ మూలో ఉన్నటువంటి దాన్ని తొలగించారు బాబా. అద్భుతం. అటువంటి దాదా కేల్కర్ ఇంకా తెలుసుకున్నాడు కదా సత్యాన్ని. అటువంటి దాదా కేల్కర్ దగ్గరికి వెళ్తున్నారు ఎవరు? మన ఆనందరావు పాటన్ గారు. వెళ్ళి నేను బాబాని ఇట్లా ప్రశ్నించాను, బాబా వినోదంగా ఈ కథ చెప్పాడు, గుర్రము 9 లద్దలు అన్నారు, నాకేమీ అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి అన్న. అప్పుడు ఆయన అద్భుతంగా చెప్తారండి. ఫస్టే చెప్పారండి, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఈ కథ అంటారు. కానీ లోపల అంతర్యామిగా ఉన్నది సాయినాథుడేగా. ఎట్లా శ్యామకు సమయానికి ఆ ముసలమ్మ కథను గుర్తుకు చేశాడో, అట్లాగే ఇక్కడ కూడా దాదా కేల్కర్కి లోపల ఉండి ప్రేరణ కలిగించాడు. నాకు కూడా ఏమి తెలియదు అని చెప్పి వెంటనే ఒక మాట వాడతాడు. అయినా సాయి స్ఫురణ ఇచ్చినట్టు బాబా స్ఫురింపజేస్తున్న దాన్ని వివరిస్తాను అంటాడు. ఇదే మాటే బాబా 44 అధ్యాయంలో తానెవరో క్లారిటీ ఇస్తాడండి అద్భుతంగా. మనలో ఎలా ఉన్నాడో క్లారిటీ ఇస్తాడు అత్యంత అద్భుతంగా. నీలో ఉన్న సత్వ రజో తమో గుణాలకు అవతల ఉన్న సత్తత్వం యొక్క స్ఫురణ నేను. లోపల చేరి ఒక స్పార్క్ ఇస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ స్ఫురణ. ఒక స్పార్క్. నెక్స్ట్ నువ్వేం పని చెయ్యాలి అన్న స్పార్క్ ఇస్తాడు. నువ్వేం మాట్లాడాలో లోపల నుంచి ఒక స్పార్క్ ఇస్తాడు. ఆ స్ఫురణ ఆయన. అలా ఇక్కడ కూడా దాదా కేల్కర్ కి వెంటనే స్ఫురింపజేసేసాడు. అప్పటిదాకా నాకు కూడా తెలియదని చెప్పాడు. మీరు కావాలంటే వెళ్ళి చదవండి. క్షుణ్ణంగా పరిశీలిస్తూ చదవండి ప్రతి అధ్యాయాన్ని. అందుకే చెప్తా, పారాయణ కాదు, ఇట్ ఈస్ ప్రయాణం ఆ పారాయణం. అందులో ఇమ్మెర్జ్ అయిపోవాలి మనం. ఆ లీలతోటి ప్రయాణం చెయ్యాలి మనం. నాకు కూడా ఏమీ తెలియదు అని చెప్పిన వ్యక్తి వెంటనే బాబా స్ఫురింపజేసినట్టుగా అంటాడు. ఆ గుర్రమేమో భగవద్ అనుగ్రహానికి, దైవ అనుగ్రహానికి, గురు అనుగ్రహానికి ప్రతీక అని చెప్తారు. అది వేసిన 9 లద్దలేమో నవవిధ భక్తులకు ప్రతీక. చాలా మంది అనుకుంటారు 9 మార్గాలని. రైట్, కాదని చెప్పను. కానీ అంతకన్నా అద్భుతమైన అర్థం ఏమిటంటే, భగవంతుడిని చేరుకోవడానికి 9 మెట్లు. మనందరికీ తెలుసు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ, చరణ సేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదన. ఇవి నవవిధ భక్తులు.
విడిగా చూస్తే నవవిధ భక్తి మార్గాలు. కానీ యాక్చువల్ గా ఏంటి? 9 మెట్లు. ఈ నవవిధ భక్తి మార్గాలకి 9 మంది మనకి సచ్చరిత్రలో దొరుకుతారు. 9 మంది ఉన్నారు మనకి సచ్చరిత్రలో కూడా. శ్రవణం ద్వారా శ్రవణం ద్వారా తరింపబడ్డ వాళ్ళు ఉన్నారు. కీర్తన ద్వారా తరింపబడ్డ వాళ్ళు ఉన్నారు. చరణ సేవ ద్వారా, విష్ణు స్మరణ ద్వారా తరింపబడ్డ వాళ్ళు ఉన్నారు. చరణ సేవ చేసి తరింపబడ్డ వాళ్ళు ఉన్నారు సచ్చరిత్రలో. ఇలా ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరు ఉన్నారు. సఖ్యం, దాస్యం, ఆత్మనివేదన, ఇలా ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరు మనకి సచ్చరిత్రలో కూడా కనిపిస్తారు. సో నవవిధ భక్తి మార్గాలు అని చెప్పొచ్చు వీటిని. ఏనన్నా సో అలా నవవిధ భక్తి మార్గాలు అంటారు వాటిని. కానీ యాక్చువల్ గా అవి భక్తి మార్గాలు కాదు, మెట్లు. ముందు భగవంతుడి యొక్క గుణగణాలని శ్రవణం చేయాలి. ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి కదా. మనకు తెలిసిన భగవంతుడి గురించి మనకు తెలుసు, కానీ అసలు మనల్ని సృష్టించుకున్న భగవంతుడి గురించి మనం శ్రవణం చేయాలి, వినాలి. ఎక్కడో ఒక దగ్గర కూర్చొని వినాలి. శ్రవణం చేసిన తర్వాత అబ్బా ఇదా, ఇన్ని రోజులు తెలియలేదు కదా మనకి. ఇది వరకు తెలుసుకున్న భగవంతుళ్ళు వేరే. నేను అనుకున్న విగ్రహానికో ప్రతిమకో పరిమితమైన భగవంతుల గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు అంతటా అన్నిటా ఉన్న భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం. నాలో కూడా కొలువై ఉన్న భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం. అన్నిటికీ మూలాధారమైన భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం. అది తెలుసుకునే కొద్దీ ఆటోమేటిక్ గా కీర్తించడం మొదలైపోతుంది మనసులో. అదే కీర్తన. అదే కీర్తన. ఎప్పుడు ఆయన గుణగణాలని కీర్తించుకుంటూ ఉంటామో మనసులో పదే పదే భగవత్ స్మరణ వస్తూ ఉంటుంది. పదే పదే భగవత్ స్మరణ కలుగుతూ ఉంటుంది మనకి. అదే విష్ణు స్మరణ. నెక్స్ట్ చరణ సేవ. చరణ సేవ అంటే ఏంటి? మనం వెళ్ళిపోయి షిరిడీలోనో బాబా దగ్గర చరణ సేవ చేసుకోవడం కాదు. మనస్సులో భగవంతుడి పాదాల వద్దనే మన మనస్సు ఉండేటట్టు చూసుకుంటాం. దట్ ఈస్ చరణ సేవ. ప్రతిదానికి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకమైన వందనం చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్స్ బాబా, థ్యాంక్స్ బాబా, థ్యాంక్స్ బాబా. ప్రతి చిన్న పెద్ద పనికి వందనం చేసుకుంటూ ఉంటాం, కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాం. అది వందనం. కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాం. ఇందువల్ల మనకు అర్థమైపోయింది. బాబానే చెప్పాడు, మీరు నా నుండే సమస్తము పొందవలసి ఉన్నది అని చెప్పేశాడు. సో మనకు అన్ని ఇస్తున్నది ఆయనే. అంతకుముందు నేను సంపాదించుకుంటున్నాను, నేను తెచ్చుకుంటున్నాను అన్న విర్రవీగుతున్న మనము, మనకు అన్నిటినీ సమకూరుస్తున్నది ఆయనే అన్న సత్యం తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు అదే చెప్తాడు కదా మద్రాసు భజన సమాజం ఉదంతంలో కూడా, ఇంతకు ముందు చేసిన వందనానికి ఇప్పుడు చేసిన నమస్కారానికి తేడా ఉందా అని అడుగుతాడు. ఆకాశానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని చెప్తాడు అతను కూడా. సో మనం కూడా బాబాకి ఎప్పటి నుంచి వచ్చు. కొంతమంది చిన్నప్పటి నుంచే ఇష్టపడతాం, కొంతమంది మధ్యలో ఇష్టపడతాం, బాబాని ఇష్టపడుతూ ఉంటాం. కానీ సచ్చరిత్ర ద్వారా బాబా అంటే ఎవరు? ఆయన సాక్షాత్ పరబ్రహ్మ, సృష్టి స్థితి లయకారకుడు ఆయనే, మనందరికి తల్లి తండ్రి ఆయనే అన్న సత్యం తెలిసాక పెట్టే నమస్కారం ఇంకా అద్భుతమైనది. కృతజ్ఞత తెలుపుకుంటూ పెట్టే నమస్కారమే వందం. ఎప్పుడు కృతజ్ఞతాభావంతో ఉంటామో, జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్తారు, ఈ విశ్వాన్ని కృతజ్ఞతాభావంతో చూడాలి, ప్రతిదానిని కృతజ్ఞతాభావంతో అనుభవించాలి అంటారు ఆయన. అద్భుతమైన ఫిలాసఫర్, మీకు అందరికీ కూడా తెలుసుంటుంది. సో కృతజ్ఞతా భావన కలిగి ఉండాలి. బాబా కూడా 13వ అధ్యాయంలో చెప్తాడు, నాకు 2 చేతులు, 1 తల, అనన్యమైన శ్రద్ధ, విశ్వాసం, ఇవి చాలు. కానీ
కానీ కృతజ్ఞత మాత్రం తప్పక కలిగి ఉండాలి. నిద్ర లేపంగానే ఆయనకు కృతజ్ఞత వెళ్ళిపోవాలి మన మనసు నుంచి. లేపాడు కదా! లేకపోతే ఈ రోజు లేదు. మన హిస్టరీలో ఈ రోజు లేదు. లేపాడాయన. సో థాంక్స్ బాబా. లేపావా బాబా? లేచా బాబా. మనల్ని లేపాడు, ఆయన కూడా లేచాడు. అక్కడి నుంచే మనకు కృతజ్ఞత వెళ్ళిపోతూ ఉండాలి. ఈ 6 సంపాదించుకోవడం కష్టం అండి. వందనం దాకా ప్రయత్నం చేయాలి. మిగతా 3 ఈజీగా వచ్చేస్తాయి. దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన. ఇక్కడ వరకు మానవ ప్రయత్నం ఉండాలి. ముందు వినాలి, శ్రవణం చేయాలి. శ్రవణం అంటే ఇట్ట సత్సంగాల్లో కూర్చొని చేసేది ఒక శ్రవణం. ఇంకొకటి మనం చదువుతూ మనం వినేది శ్రవణం. ఎన్నోసార్లు నేను చెప్తూ ఉంటాను. శ్రవణానికి గొప్పగా మనకెప్పుడు చెప్పేది పరీక్షిత్ మహారాజు గురించే. ఆయనకి తెలుసు, ఆయనకి మరణం ఉందని తెలుసు. 7 రోజుల్లో చనిపోతాడని తెలుసు. ఆ 7 రోజులు విలాసవంతంగా గడిపుండొచ్చు. ఇంకా ఏమేమి అనుభవించాలో అవన్నీ అనుభవించి గడిపుండొచ్చు. కానీ ఆయనకి సత్యం తెలుసు కాబట్టి సుఖమహర్షి దగ్గరికెళ్ళి భగవద్గీతను శ్రవణం చేశాడు. శ్రవణం చేయడం ద్వారా 7 రోజులు సప్తాహ శ్రవణం చేయడం ద్వారా 7వ రోజు తన మృత్యువును తానే జయించి, మృత్యు అన్నదే లేదు నాకు, రా తక్షక రా అని చెప్పి వెళ్ళి ఆయన ఇంట్లో ఆయన ఉన్నారు. ఆయన కట్టుకున్న ఆ మేడలో ఉన్నారు. సరే ఏదో పండులోనో దేంట్లోనో పాము రూపంలో మృత్యు వచ్చింది, చనిపోయారు. వింటున్నాం మనం. పరీక్షిత్ మహారాజు కథ వింటున్నాం. భాగవతం సుఖమహర్షి చెప్పారని వింటున్నాం. మరి ఆ స్థితికి, ఆ మనోధైర్యానికి మన మనసులను తెచ్చుకుంటున్నామా? లేదు. సచ్చరిత్ర వింటున్నాం. మరి ఆ స్థితికి మన మనోధైర్యాన్ని తెచ్చుకుంటున్నామా? లేదు. సో దాదా కేల్కర్ అద్భుతంగా అనంతరావు పాటన్కర్‌తో చెప్తున్నాడు. ఈ నవవిధ భక్తులే 9 లద్దలు. వ్యాపారంలో తత్పరుడయ్యున్న వ్యాపారస్తుడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనందరినీ బాబా వ్యాపారస్తుడితో పోలుస్తున్నాడు. మనం ఇప్పుడు చేస్తున్న వ్యాపారం దేని గురించి? బాబా దగ్గర కూడా మనం వ్యాపారం చేస్తున్నాం. ఏం వ్యాపారం చేస్తున్నామో తెలుసా? లౌకిక వ్యాపారం. బాబా నాకదివ్వు, నేను నీకు ఇది చేస్తా. నాకిల్లివ్వు, నేను నీకు వజ్ర కిరీటం చేసిస్తా. నా బిడ్డకి పెళ్లి చేసివ్వు, నీకు ముత్యాల హారం చేసిస్తా. లేదా నీకు పల్లకి సేవ చేస్తా. ఈ వ్యాపారం చేస్తున్నాం మనం. అడగాలి, తప్పు లేదండి. ఆయన్ని అడగక ఎవరిని అడుగుతాం? మనకు అన్ని ఇచ్చేసారు సమర్థుడు ఆయనే. ఆయన్నే అడగాలి. అందువల్లే ఆయన మనందరినీ వ్యాపారస్తులు అన్నారు. 42, 43 అధ్యాయాల్లో కూడా చెప్తాడు. ఈ నూనె వర్తకులు నన్ను చాలా వేధిస్తున్నారు. అందువల్ల షిరిడీ వదిలి వెళ్ళిపోయాను అని చెప్తాడు. అక్కడ కూడా మన అందరిని వర్తకులతోనే పోలుస్తాడు బాబా. ఇక్కడ కూడా మన అందరిని వర్తకులతోనే పోలుస్తున్నారు. ఓకే, లౌకికం ఒక్కటే అడుగుతున్నావు. ఆధ్యాత్మికంగా కూడా ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే, ఆత్మజ్ఞానం కలగాలంటే, లేదా నాలో నువ్వు ఇమ్మెర్జ్ అయిపోవాలంటే, జన్మరాహిత్యాన్ని పొందాలంటే అక్కడ కూడా నువ్వు ఒక వ్యాపారస్తుడిలాగే ఉండాలి. చెప్తాడు కదా, హేమాద్రి పంత్ సచరిత్రని అమృతంతో పోలుద్దాం అనుకుంటాడు. అమృతంతో పోలుద్దామా అంటే అది కేవలం ఏం చేస్తుంది? మరణాన్ని తప్పిస్తుంది. జీవించి ఉండాల్సిందే మనం అమృతం తాగితే. మరణం అనేది ఉండదు. కానీ సాయి సచ్చరిత్ర ఏం చేస్తుందంట? జన్మ రాహిత్యాన్ని కలగజేస్తుంది అంటాడు. అల్టిమేట్ గోల్ ప్రసాదిస్తుంది జన్మరాహిత్యం. మోక్షం అంటామో, ముక్తి అంటామో, ఏమంటాము? భగవంతుడిలో ఐక్యమైపోవడం అంటామో, సాయిలో లీనమైపోవడం అంటామో, ఏ పేర్లైనా వాడుకోండి. ఎందువల్లంటే శబ్దజాలపు చిక్కుల్లో పడకూడదు. మొదటి అధ్యాయంలోనే చెప్తాడు. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఆ చిత్తవృత్తి ఆనందంగా ఉండాలి కదా! మనశ్శాంతి లేదు కదా! భయాలు, చింతలు అన్నిటితో కూడుకుని ఉంది కదా నీ మనస్సు. ఆ చిత్తవృత్తి ఆనందమయం కావాలి అంటే నువ్వు ఆ వ్యాపారస్తుడిలాగా దక్షత కలిగి ఉండు. అతడు ఎలాగ తన వ్యాపారం మీదే దృష్టి నిలిపాడో నువ్వు కూడా నా యందే దృష్టి నిలుపు. ఆయన యందే మనం దృష్టి నిలపాలి. ఆ దృష్టి నిలవదు కాబట్టి చాలా మంది చెప్తారండి, ఒకే మంత్రం, ఒకే ఇది తీసుకోవాలని. కానీ బాబాకి తెలుసు మన మనసు సంగతి.
మీరు కావాలంటే ఆలోచించండి. ఇప్పుడు 8:30 దాకా మన మనసులు ఇక్కడ కూర్చుంటాయి. 8:45 కూర్చుంటాయి. 9 అయిపోయింది. ఏంది నరసింహారావు గారు ఇంకా క్లోజ్ చేయలేదే అని మనకు మనమే లిఫ్ట్ అయిపోతాం. మనస్సు ఎప్పుడు కూడా ఒకే విషయాన్ని పట్టుకొని ఉండదు. ఈ సంగతి బాబాకు బాగా తెలుసు. నీ భూమిక, నీ చిత్తవృత్తి, నీ స్థితిగతులు అంతా నాకు బాగా తెలుసని బాబానే చెప్తాడు. సో, ఆయనకు మన గురించి బాగా తెలుసు. మనల్ని సృష్టించాడు కాబట్టి మన మనస్సు గురించి కూడా బాగా తెలుసు. ఆ మనస్సు ఎప్పుడు కొత్తదనాన్నే కోరుకుంటూ ఉంటుంది. రొటీన్‌గా ఉంటే అది దాంట్లో నుంచి పక్కకెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఇప్పుడు నీ ప్రాక్టీస్ అంతా ఎక్కడ బాహ్యంగా కాదు. అందుకనే చెప్పాడు నాకు అష్టోపచార, షోడశోపచార పూజలతో పని లేదు. బాహ్యంగా బాబాకేం చేసేద్దాం అని చూస్తూ ఉంటాం మనం. తప్పు కాదు. అది ఇనిషియల్ స్టేజ్. ఎల్‌కేజీ లెవెల్, యూకేజీ లెవెల్, 5థ్ క్లాస్ లెవెల్, 10థ్ క్లాస్ లెవెల్. ఫస్ట్ రావాలంటే గుడికే రావాలి. హారతులకే రావాలి. ఆ తర్వాత వీటి వల్ల నేనేం పొందుతున్నాను? ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా. మనం ఎక్కడికెళ్ళినా నాకేంటి లాభం అని ఆలోచించుకుంటున్నాం. ఆధ్యాత్మికత దగ్గరికొచ్చేటప్పుడు మాత్రం ఆ ఆలోచన ఉండడం లేదు. ఆ ఆలోచనే కలిగించుకోమని బాబా చెప్తారు. ఆలోచన కలిగించుకోవాలి. బాబా దగ్గరికొచ్చాను, నిజంగా గుడికెళ్ళేసొచ్చాను, సచ్చరిత్ర పారాయణ చేశాను. నా మనసు శాంతిగా ఉండాలి. అది నా ప్రయోజనం. అది కలగకపోతే చెప్తాడు బాబా హేమాద్రి పంత్ చెప్తాడు. మలక్షాళనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? మనోమాలిన్యాలు తొలగకపోతే దాన్ని శ్రవణం అని అనగలమా అంటాడు. ఒకటే మాట కొట్టేస్తాడు. ఒక్క మాటతో మరి శ్రవణం అని ఎలా చెప్తాం? ఇంకా మనోమాలిన్యాలు, భయాలు, అరిషట్ వర్గాలు పెట్టుకొనుంటే దాన్ని శ్రవణం అని ఎలా చెప్తాం అని అడుగుతాడు. సో, అదే ఇక్కడ దాదా కేల్కర్ చెప్తూ ఉన్నాడు అద్భుతంగా. ఆ నవవిధ భక్తులు వ్యాపారస్తుడు. వ్యాపారంలో తత్పరుడై ఉన్నవాడు. అందరూ వ్యాపారస్తులు కాదు. తన వ్యాపారం మీదే దృష్టి నిలిపి ఉన్నవాడు. ఆ 9 లద్దలు పడి పడంగానే అక్కడ అంతమంది ఉన్నా అతను గబగబా వెళ్లి తన పైపంచ పరిచి 9 లద్దలు మూటగట్టుకొని వెళ్ళినట్టుగా నువ్వు కూడా నీ లక్ష్యమందే దృష్టి ఉంచి ఈ 9 లద్దలను మనసులో మూటగట్టుకో. శ్రవణం చెయ్యి, కీర్తన చెయ్యి, విష్ణు స్మరణ చెయ్యి, చరణ సేవ చెయ్యి, వందనం చెయ్యి, దాస్యం చెయ్యి, సఖ్యం చెయ్యి, ఆత్మ నివేదనం చెయ్యి. అర్చన, వందనం. సో, అవి 9 మెట్లు ఇందాక నేను చెప్పినట్టుగా. ఆ 9 రకాలుగా బాబాతో లింకప్ పెట్టుకోవడమే మన మనసుని. కొద్దిసేపు పారాయణ చేద్దాం శ్రవణం. లేదా కొద్దిసేపు ఇలా విందాం శ్రవణం. వినిన తర్వాత బాబా అబ్బా! ఇదా తండ్రి నువ్వు. ఇన్ని రోజులు నాకు తెలియకుండా పోయిందే అని ఆయన గుణగణాలను కీర్తించు. ఎలా సృష్టించావు? విశ్వం ఛాయ చూడండి 25, 26 అధ్యాయంలో ఒక మాట ఇస్తాడు. విశ్వం గురించిన సత్తా, స్ఫురణ, గురుత్వాత్మయకు పరమేశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం అంటాడు. చుట్టూ ఏం జరుగుతున్నది? ఎలా సూర్యచంద్రాదులు ఉదయిస్తున్నారు, అస్తమిస్తున్నారు. వీటన్నిటిని ఎలా సాయినాథుడు నడుపుతున్నాడు? ఇన్ని వేల పక్షులు, చెట్లు, చావలు ఎలా, ఎలా, ఎలా అని ఆలోచించు. ఎట్లా చేస్తున్నావయ్యా అని ఆయన్ని కీర్తిస్తూ ఉండు కొంచెంసేపు. దట్ ఈస్ కీర్తన. అదయిపోయింది. మనసు అక్కడే నిలబడదు. వెంటనే స్మరించుకుంటూ ఉండు. సాయి, సాయి, సాయి అని ప్రేమపూరితంగా ఆయన్ని గుర్తుకు చేసుకుంటూ ఉండు. దట్ ఈస్ విష్ణు స్మరణ. అయిపోయింది. హాయిగా బాబా ఆకారాన్ని తెచ్చుకో. ఒకటో అధ్యాయంలోనే చెప్తాడు కదా! శిరస్సుతో పాదాలకు వందనం, నయనాలతో సాయి ముఖావలేఖనం, హస్తాలతో సాయి చరణ సంవాహనం, నాసికతో సాయి చరణ తీర్థ ఆగ్రహణం, శ్రవణాలతో సాయి గుణ గణాల శ్రవణం. అద్భుతంగా చెప్తాడు ఆంతరింగిక పూజా విధానాన్ని ఒకటో అధ్యాయం. సో, హాయిగా అలా బెడ్ మీద పడుకుంటావో, సోఫా మీద పడుకుంటావో పడుకో. లేదా ఏదైనా ఉద్యోగమో, వ్యాపారమో చేస్తున్నావో చెయ్యి. కానీ మనసులో మాత్రం సాయిని తెచ్చిపెట్టు. మెత్తటి ఆయన పాదాలు, దూది పెంజాలు లాంటి పాదాలు ఒత్తుతూ ఆయనతో ముచ్చటించుకుంటూ ఉండు. దట్ ఈస్ చరణ సేవ. ఆ ముచ్చటించుతున్నంత సేపు ఆయనకి అర్చన చెయ్యి. అర్చన అనగానే మనం మళ్ళీ అష్టోత్తరం గబగబా తీసుకొని వెళ్ళివేయాలి. అవసరంలా. నీకు ఆయన్ని ఎలా పొగడాలనిపిస్తుంది. ఒక లెవెల్ దాకా అర్చనలు అన్నీ చెయ్యాలండి. తర్వాత ఆయన నా తల్లి, తండ్రి, నా అంతర్యామి అని అర్థమైపోయిన తర్వాత ఒక చిన్న మాట చెప్తా మీకందరికి. మీకందరికి అమ్మలున్నారు, నాన్నలున్నారు. ఎవరెవరికి ఉన్నారో లేరో నాకు తెలీదు.
మీ అమ్మగారి దగ్గరికో, మీ నాన్నగారి దగ్గరికో వెళ్ళేటప్పుడు నాకు ఫోను చేస్తారా? మా అమ్మగారి దగ్గరికెళ్తున్నాను, మా నాన్నగారి దగ్గరికెళ్తున్నాను లక్ష్మి గారు. నేను ఏం మాట్లాడాలి? ఏం చేయాలి? ఒకరవ రాసివ్వండి. అవే పోయి వల్లె వేసేసొస్తానంటారా? లేదా నేనే మీకు ఫోను జేసి మురళీధర్ గారికో, మల్లేశ్వరరావు గారికో, రమణి గారికో, జ్యోతిశ్రీ గారికో ఫోను జేసి మీ అమ్మగారింటికెళ్తున్నారా అమ్మా? మీ అమ్మగారితో ఇది మాట్లాడండని నేను లిస్ట్ ఇస్తే, మీరు తిరుగు నాకేం జెప్తారు? మా అమ్మతో ఏం మాట్లాడాలో మీరేందండి చెప్పేది? భలేవారే మీరు అంటారు. నిజమా? అబద్ధమా? మరి అటువంటప్పుడు మన అంతర్యామి అని అర్థమైపోయింది. నా తల్లిదండ్రి ఆయనే నాకు అర్థమైపోయింది. నాకు సమస్తం ఆయన వల్లే జరుగుతున్నదని అర్థమైపోయిన తర్వాత, నేనెందుకు అష్టోత్తరాలకో, సతనామాలకో వెతుక్కోవాలి? ఓకే. పూజా గదిలో కూర్చున్నప్పుడు చేద్దాం. పూజ తప్పు కాదు. పూజ విధి అని చెప్పింది సచ్చరిత్ర. విధిని వదిలిపెట్టకూడదు. చేద్దాం. తర్వాత సమయమంతా ఆయన ఏ నామంతో అర్చిస్తే వద్దని జెప్పాడు? ఏ పేరుతో అర్చిస్తే వద్దని జెప్పాడు? ఎలా అర్చిస్తే వద్దని చెప్పాడు? ప్రేమ మేళవించి నన్ను ఎలా అయినా పిలువు, సాయి అని పిలువు ఏకవచనంతో, ఓయి అని పలుకుతానంటున్నాడు. ఇంట్లో ఒక సంవత్సరం, 2 ఏళ్ళు పెద్దవాళ్ళుంటేనే ఏకవచనంతో పిలిస్తే ఒప్పుకోరు. ఏం మర్యాద తగ్గుతున్నాది అంటారు. బాబా ఏం చెప్తున్నాడు? నువ్వు సాయి అని ప్రేమతో పిలువు. నేను ఓయి అని పలక్కపోతే అడుగు అంటున్నాడు. ఆలోచించుకొని చూడండి. ఆలోచిస్తే ఆయన ప్రేమ ఎంతటిదో మన పట్ల అర్థమవుతుంది. సో, అది స్మరణ. అది చరణ సేవ. అది అర్చన. ఆయన ఇచ్చిన వాటికంతా కొంచెం సేపు కృతజ్ఞత చెప్పుకో. అది వందనం. థాంక్స్ బాబా! ఇన్ని రోజులు ఇవ్వని దాన్నే చిట్టా పెట్టామండి. ఇన్ని రోజులు ఇవ్వని దాన్నే చిట్టా పెట్టాం. తమిళంలో ఒక కథ ఉంది. కథ కాదు రియల్‌గా జరిగిన స్టోరీ. ఒక పెద్ద రైటర్ ఉన్నారు తమిళంలో. ఆయనకి ఒకసారి ఏమైంది, ఉన్నట్టుండి యాక్సిడెంట్ అయింది. ఆయన గొప్ప రచయిత, తత్వవేత్త అన్నీ తెలిసినవారు. ఉన్నట్టుండి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలు దెబ్బతినింది. కాలు తీసేయాల్సిన పరిస్థితి. అయినా ఎట్లో కాలు దెబ్బతిని రాడ్‌లవి పెట్టారు. దానివల్ల ఆయన 6 నెలల పాటు బెడ్ రిడన్ అయిపోయారు. ఆయన కొడుకు కూడా ఇంకా తండ్రిని, తల్లిని చూసుకోవాలి కాబట్టి అమెరికాలో ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేసారు. వాళ్ళకి సేవ జేయాలి కాబట్టి. ఆయనకి రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయి. బయటికెళ్ళడానికి లేదు. భార్య సేవ చేస్తూ ఉంది. మంచం మీదే పడుకొనుండాలి. ఆయన ఏదో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. దాంతో పాటు గొప్ప రచయిత కూడా. ఆయనకి చాలా విసుగు పుడుతుంది. ఒకరోజు లేచి రాసుకుంటున్నారాయన. ఆయన జీవితంలో జరిగిన నెగెటివ్స్ అన్నీ రాస్తున్నారు. నాకు పలానా రోజు చాలా చెడ్డ రోజు. ఆ రోజు యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నా కాలు విరిగింది. సో, దానివల్ల నా కొడుకు విదేశాల నుంచి ఉద్యోగం మానుకొని రావాల్సొచ్చింది. నేను బెడ్‌లోనే పడుకొనున్నా. అందువల్ల ఇంట్లోనే ఉండవలసొచ్చింది. ఇలా నెగెటివ్స్ అన్నీ ఒక 10, 12 పాయింట్లు రాసుకునేసి ఆయన పాటికి ఆయన పడుకొని నిద్రపోయింది. భార్య అంతా పనయ్యాక వచ్చి చూసింది. ఆయన ఏదో రాసున్నారని తీసి చూసి, ఆయన దాని పక్కన కొన్ని పదాలు రాసి అక్కడ పెట్టేసింది. ఆయన నిద్ర లేచాక అది చదివి చూసారు. ఫలానా రోజు ఆయన ఏ రోజు యాక్సిడెంట్ అయిందని చెప్పారో, ఆ రోజునే ఆ తల్లి మెన్షన్ చేస్తూ, "ఆ రోజు నా కాలు మాత్రమే విరిగినది. నా ప్రాణాలు ఇంకా పోలేదు. ఆ కాలు కూడా తీసే పరిస్థితొస్తే తీయకుండా రాడ్లు మాత్రమే పెట్టారు. ఈ విధంగా భగవంతుడు నాకెంతో మేలు చేశాడు. నా కొడుకుని 3 ఏళ్ల నుంచి విదేశాల నుంచి వచ్చేయమని చెప్తున్నా రాని నా కొడుకు, ఈ కాలు విరగడం వల్ల విదేశాల నుంచి వచ్చి నాతోనే ఉంటున్నాడు. తద్వారా అతని ప్రేమని నేను, నా ప్రేమను అతను పొందుతున్నాము. ఈ విధంగా భగవంతుడు నాకు మేలు చేశాడు. 20 ఏళ్ళు, 30 ఏళ్ల నుంచి ఉద్యోగమే చేస్తూ ఎప్పుడు విరామంగా ఇంట్లో ఉండి, ఇంట్లో వాళ్ళతో గడపని నేను, ఈ 6 నెలల నుంచి ఇంట్లో వాళ్ళతో గడుపుతున్నాను. వాళ్ళ ప్రేమను పొందుతున్నాను. ఈ విధంగా భగవంతుడు నాకు మేలు చేశాడని ఆ తల్లి అన్నిటికి కౌంటర్ రాసుంది. చూడండి మనం ఎప్పుడూ కూడా మనకు భగవంతుడు చేసిన మేలును గుర్తించం. కాలికి దెబ్బ తగిలింది బానే ఉంది. ప్రాణాలు పోలేదుగా. బాబా ఎప్పుడు కూడా గొడ్డలితో తగలాల్సిన దాన్ని గోటితో తీసేస్తాడండి. మనం ఆ గోటు తీసిన దానికే విలవిలలాడిపోతాం. ఆలోచించుకొని చూడండి. అందువల్ల ఆయనకి మన కృతజ్ఞత చెప్పట్ల. ఈ దెబ్బెందుకిచ్చావు బాబా? ఈ దెబ్బెందుకిచ్చావు బాబా? అంటూ ఉన్నాం.
ఆయన నీ కాలే పోవలసింది గోరు పోయేటట్టు చేశాడని ఎప్పుడు అనుకుంటావు? ఆయన నీకు చేస్తున్న మేలును గుర్తిస్తే అనుకుంటావు. ఆలోచించుకొని చూడండి. మనం ఆ గుర్తించటం లేదు. ఇప్పుడు ఆయనకి కాలు విరగబట్టి ఇంట్లో ఉన్నాడు. అందువల్ల కొడుకు విదేశాల్లోనే స్థిరపడిపోవాలనుకున్న కొడుకు మానుకొని రాగలిగాడు. వీళ్ళతో ఉండగలిగాడు. ప్రాణాలు పోలేదు. మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, అన్నీ చేయగలుగుతున్నాడు. ఇవేవి మనం గుర్తించం. కాలు ఇరగ్గొట్టేసాడు, బాబా కాలు ఇరగ్గొట్టేసాడు. ఎందుకండి ఈ శిక్ష వేశాడు? మేము బాబానే నమ్ముకొనున్నామండి. మన ఖాతాలో 100 కేజీలు బరువు మోయాల్సి ఉంటే, ఆయన 1 కేజీ బరువు మోసే కష్టాన్ని ఇస్తాడండి. ఇంక అంతకంటే ఎక్కడ తగ్గిస్తాడండి? ఆ 1 కేజీ బరువును కూడా మన లోపల ఉండి ఆయనే భరిస్తున్నానని 7వ అధ్యాయంలోనే ఆ తల్లి ఉదంతంలో చెప్పేశాడు. చూడమ్మా నా బిడ్డల కష్టాలను నేను ఇలా భరిస్తానని కఫిని ఎత్తి మరీ చూపించేశాడు. మనతో పాటు ఉండి అనుభవించే భగవంతుడు దొరికాడండి మనకి. మనతో పాటు ఉండి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. నీతో పాటు నేను పంచుకుంటానురా 10 జన్మల దాకా, ఎందుకు 10 రోజుల దాకా చాలదా అని అడిగాడు పిళ్ళేతో. ఇంకా మనం కష్టాల గురించి ఆయనతో ఏకరవపడితే ఎట్టా? ఆయన మనకు చేస్తున్న మేలుకి థాంక్స్ ఎప్పుడు చెప్పుకుంటాం? కొంచెం సేపు అలా కృతజ్ఞత చెప్పుకో. థాంక్ యూ బాబా, థాంక్ యూ బాబా, థాంక్ యూ బాబా, నీకిచ్చిన ప్రతి వాటికి, నీకు పొద్దున్న లేసి చేస్తున్న ప్రతి సహాయానికి. ఇప్పటిదాకా అన్ని మనం అనుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. ఈ విశ్వంలో ఉన్నదంతా ఆయనదే. మన సొమ్మంటూ ఏమీ లేదు. ఆయన మనకి భిక్ష వేశాడు అంతే. మన జోలిలో కొంత ఏశాడు అంతే. అనుభవించమని. ఆ దృష్టితో విశ్వాన్ని చూడండి. ఆ దృష్టితో మీకు లభిస్తున్న ప్రతి ఒక్క దానిని చూడండి. అప్పుడు కృతజ్ఞత భావం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎంతో మందికి లేనివి మనకెన్నిచ్చాడు బాబా అనేది గుర్తిస్తూ ఉండండి. సర్వ అవయవాలతో సహా. అప్పుడు ఆయన పట్ల కృతజ్ఞత భావన వస్తుంది. దాంట్లో కొంచెం సేపు మీ మనస్సును ఉంచండి. ఉంచండి. ఇవన్నీ మనస్సుతో చేయవలసినవండి గుర్తుపెట్టుకోండి. మారవలసింది మన మనస్సొక్కటే. బాబాకు కావాల్సింది కూడా మన మనస్సొక్కటే. మనోపుష్పం ఒక్కటే కావాలని. అదే అక్కడ అద్భుతంగా చెప్తూ ఉన్నాడు దాదాకెళ్ళి. అలా కొంచెం సేపు కృతజ్ఞతాభావం, వందనం. వందనం భక్తిని కలిగి ఉండండి. ఆ తర్వాత దాస్యం చేయండి కొంచెం సేపు. పాడాడు కదా త్యాగయ్య కూడా. బంటు రీతి కొలువియ్యవయ్యా రామ అంటాడు. అలా కొంచెం సేపు బాబాకు దాస్యం చేయండి. శరణాగతి చెందిపోండి. ఒక 10 సార్లన్నా చెప్పుకోండి. బాబా నాకు అర్థమైపోయింది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం వ్రజ. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరయ్యా. ఇన్ని రోజులు వాళ్ళు దిక్కు నాకు, వీళ్ళు దిక్కు, నా డబ్బు దిక్కు, నాకున్న పేరు ప్రఖ్యాతల దిక్కు, నాకున్న చదువు దిక్కు అనుకున్నాను. కాదు. నువ్వే నా దిక్కు, మొక్కు నువ్వేనయ్యా తండ్రి అని అర్థం చేసుకొని ఆయనకి శరణాగతి వేడండి. తర్వాత సఖ్యం. శ్యామ చేశాడుగా. శ్యామ చేశాడుగా. అద్భుతంగా సఖ్యం చేశాడు బాబాతో. అలా సఖ్యం చెయ్యండి. బాబాతో ముచ్చటించండి. అన్ని కబుర్లు చెప్పుకోవచ్చండి. ఆయనకి తెలియంది ఏదైనా ఉంటే. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి చేశామో సమస్తం ఆయనకి తెలుసు. ఆయన దగ్గర మనం దాచాల్సింది ఏమీ లేదు. మనం మర్చిపోయినా కూడా కావాల్సొస్తే ఆయన గుర్తు చేస్తాడు. సో, ఆయన దగ్గర దాపరికం అన్నదే లేదు. దాచాల్సింది అస్సలే లేదు. ఏమీ లేదు. ఆలోచించి చూడండి. ఇవన్నీ చేస్తే అప్పుడు ఈ 8 మనం చేస్తే అప్పుడు ఆత్మ నివేదన. మన ఆత్మను ఆయనలో విలీనం చేసేసినట్టవుతుంది. ఈ 8 మనం చెయ్యాల్సిందే. స్టెప్ వైస్‌గా వెళ్ళాల్సిందే. ముందు ఆయన గుణగణాలు వినాలి. వినిన తర్వాత ఆయన గురించే కీర్తించుకుంటూ ఉండాలి. మనసులో జరగాలి ఇవన్నీ. మనసులో బాగా అండర్‌లైన్ చేసుకోండి. ఆయన్నే స్మరించుకుంటూ ఉండాలి. ఆయన రూపాన్ని తెచ్చిపెట్టుకొని చరణ సేవ చేసుకుంటూ ఉండాలి. ఆయన గుణగణాలను కీర్తించుకుంటూ అర్చన చేస్తూ ఉండాలి. ఆయనకి కృతజ్ఞత భావనతో వందనం చేస్తూ ఉండాలి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరని దాస్య భావన కలిగి ఉండాలి. కష్టమైనా, సుఖమైనా, మంచైనా, చెడైనా అన్ని ఆయనతోనే ముచ్చటించుకుంటూ ఉండాలి. చెప్పాడు కదా! దేవుని ద్వారం మధ్యే తలను వంచండి. దేవుని ఎదుటే కుంగుజాచండి. దేవుని అనుగ్రహాన్ని పొందండి. బాబా నోటి గుండా వెలువడిన వచనం. ఎక్కడెక్కడో తిరిగి అలసిపోకండి. ఏ అడవులకో, అరణ్యాలకో తిరిగి అలసిపోకండి.
కూర్చున్న చోటే కూర్చోండి. నన్ను అడగండి. వాళ్ళని అడుగుతావు, వీళ్ళని అడుగుతావు. వాళ్ళెవరన్నా తీర్చేవాళ్ళున్నారా? ఒక్క మాట పిళ్ళైతో చెప్పిన ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మన ప్రతీదీ మనం బాబాతోనే చెప్పుకుంటాం. స్వార్థం గాని, పరమార్థం గాని, అథవా మోక్షం గాని ఇవ్వగల సర్వ సమర్థుణ్ణి నేనిక్కడ ఉండగా, నీకు లౌకికంలో ఏం గావాలా? బాబానే అడగాలి. వేరే దిక్కు లేదు మనకి. ఆధ్యాత్మికంగా పురోగమించాలా? మోక్షమో, ముక్తో కావాలా? బాబానే అడగాలి. పరమార్థం గావాలా? బాబానే అడగాలి. మోక్షం గావాలా? బాబానే అడగాలి. ఏదైనా ఇవ్వగల సర్వ సమర్థుణ్ణి నేనిక్కడ ఉండగా, వ్యర్థమైన మరణాన్ని కోరుకుంటున్నావెందుకు? చస్తే మళ్ళీ పుట్టాలి గదా! నేను నీకు మోక్షాన్ని ప్రసాదించడానికి రెడీగా ఇక్కడ కూర్చొనుంటే, నువ్వు సింపుల్‌గా చచ్చిపోతానంటున్నావేందిరా అని అడిగాడు పెళ్ళై. ఈ ఒక్క మాట గనక మన మనసులో స్టిక్ ఆన్ అయిపోతే, ఆయనతోనే ముచ్చటించుకుంటూ ఉంటాం. ఆయనకే విన్నవించుకుంటూ ఉంటాం. ఆయనకే మన గోడు వినిపిస్తాం. ఆయనతోనే మన సుఖాన్ని పంచుకుంటాం. ఆయనతోనే మన సంతోషాన్ని పంచుకుంటాం. పంచుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. పంచడానికి మనం సంసిద్ధంగా లేము. దుఃఖాన్ని పంచుకుంటాను 7 అధ్యాయంలో అదే కదా! వివిధ కథా నిరూపణ. నీ దుఃఖాన్ని నేను పంచుకుంటున్నాను అని కాపాడ్డ భార్యకి చూపిచ్చాడు. నీ ఆనందాన్ని నేను పంచుకుంటున్నానని నానాసాహెబ్ చంద్రకర్ పండరీపురం పోతూ ఉంటే ముందుగానే ఈయన డాన్స్ ఆడాడు. సో, మనతో పాటు మన సుఖ దుఃఖాలను మనలో ఉండి పంచుకునేవాడు. బయటున్నోళ్ళు గూడా ఎంతండి ఒక్క నొప్పి అంటే, "అయ్యో! నొప్పా మందేసుకో అమ్మా" అంటారు. ఈయన నేను పంచుకుంటానంటున్నాడు. నీ లోపల ఉండి నేను పంచుకుంటాను. నీతో పాటు అనుభవిస్తున్నాను. నన్ను గుర్తించు. నన్ను మర్చిపోతున్నావే. నేనేం చేసేదని అడిగాడు 24 అధ్యాయంలో. నేను నీకు గుర్తులేనా? నన్ను మర్చిపోయావా? ఏంటండి ఆయన ప్రేమ? అమితమైన ప్రేమ స్వరూపుడు. దయాఘనుడు అంటాడు యమాద్రి పంత్. ప్రేమ స్వరూపుడు అంటాడు. ప్రేమనంతా ఒక మూస పోస్తే అదే సాయిగా వ్యక్తమయ్యింది అంటాడు. ప్రేమ, ప్రేమ, ప్రేమ అని 953 సార్లో, 54 సార్లో సచ్చరిత్రలో అందించున్నాడు. మనస్సు, ప్రేమ ఈ పదాలు చాలా దగ్గరలో ఉంటుంది సచ్చరిత్ర. సో, మనస్సు శాంతించలేదు. మనస్సు ఇంకా భయాలకు లోనవుతున్నది. మనస్సు ఇంకా అరిషడ్ వర్గాలకు లోనవుతున్నదంటే, నువ్వు మనస్సుని భగవంతుడి వైపు మరలించలేదు. బాహ్య చర్యలలోనే ఉండిపోతున్నావు. మనస్సుని మరలించు. మనస్సుని భగవత్ చింతనలో ఉంచు. మనస్సుని భగవత్ స్మరణలో ఉంచు. మనస్సుని భగవంతుడితో సఖ్యం చేసేటట్టు ఉంచు. మనస్సుని భగవంతుడికి దాస్యం చెయ్యించు. అది వినదు ఒకసారిగా. 50 ఏళ్ళు, 60 ఏళ్ల పాటు మనం దాన్ని పెంచి పోషించేసాం గదా! బాబా ఏం జేస్తారులే మనమే జేసుకోవాలి అనే పరిగెడుతుంది. దాన్ని లాక్కొనొచ్చి బాబా పాదాల దగ్గర పెట్టండి. పిచ్చిదానా ఏంటి ఇలా ఉన్నావు? నీకు విషయం అర్థం గావట్లా. ఏదైనా చేయగల సర్వ సమర్థుడాయన. మనం ఏదైనా పని చేయాలంటే స్ఫురణ కలిగించేది ఆయనే. మన చేత ఆ పని చేయిపిచ్చేది ఆయనే. పని చేయడానికి శక్తిగా ఉన్నది ఆయనే. ఆ పనిని పూర్తి చేపిచ్చేది ఆయనే. తద్వారా ఆనందాన్ని కలిగించేది ఆయనే. ఆ ఆనందాన్ని లోపల ఉండి భోంచేసేది కూడా ఆయనే. ఈ మాటలు నేను చెప్పలేదు. 32 అధ్యాయం చివర హేమాద్రి పంత్ గారు తనలో ఉన్న సాయిని ఎంత అద్భుతంగా అనుభవించారో చెప్తారు. నాకు కథ గుర్తుకు రాదు. ఉన్నట్టుండి స్ఫురణ కలిగించేది ఆయనే. నా చేత కలం తీపిచ్చి రాయిపిచ్చేది ఆయనే. నేను రాస్తూ ఉన్నప్పుడే అందులో అర్థాన్ని నా మనసుకు తాకేటట్టు చేసేది ఆయనే. ఆ అర్థం తాకంగానే నా లోపల అద్భుతమైన ప్రేమ భావం కలిగేటట్టు చేసేది ఆయనే. ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని కలిగించేది ఆయనే. ఆ ఆనందాన్ని భోక్తగా ఉంటూ లోపల భుజించేది కూడా ఆయనే అని చెప్తాడు. ఆలోచించుకోండి చూడండి. ఆయన వల్లే మనకి సమస్తం జరగవలసింది. ఈ 9 లద్దలు మనం కూడా ఒక వ్యాపారస్తులుగా మారి, ఈ జనన మరణ చట్రం నుంచి తప్పించుకోవాలనే వ్యాపారం చేస్తున్నాం మనం అందరం గుర్తుపెట్టుకోండి. ఈ జన్మలోనే సాయిలో విలీనమైపోవాలన్న వ్యాపారం చేస్తే వ్యాపారంలో తత్పరులై ఉండండి. లేదా నూనె వర్తకల్లాగా ఆయన్ని విసిగిస్తూ ఉండిపోతాం. ఆ పని చెయ్యొద్దు మనం. ఆయన చెప్తున్నాడు ఈ విధంగా నీ మనసును మార్చుకో. నీ మనసు కుదుట పడుతుంది. శాంతిస్తుంది. శాంతించిన మనస్సుతో
నా పట్ల అపరిమితమైన విశ్వాసం కలిగి ఉంటూ, నీ జీవితాన్ని సహనంతో గడుపుకోమని చెప్తూ ఉన్నాడు. బాబా కోరింది ఆ రెండే, శ్రద్ధ, సబూర్. శ్రద్ధ అంటే అచంచలమైన విశ్వాసం, ధైర్యం. రెండవది విశ్వాసం, ధైర్యంతో కూడుకున్న ఓర్పు. ఈ 2 పైసలే ఆయన అడిగింది. ఈ రూ. 2 ఆయన అడిగింది. అవి ఎప్పుడొస్తాయి? నవవిధ భక్తులు మన మనసులో పండినప్పుడు కలిగే స్థితి అది. ఆ దాస్యం, సఖ్యం కలిగినప్పుడు కలిగే స్థితి, అపరిమితమైన శ్రద్ధ. అలనాటి భక్తులందరూ చూడండి బాబాతో ఆ దాస్యం, సఖ్యం కలిగి ఉండారు. హిమాద్రి పంతు అంతే, శ్యామ గారు అంతే, నానాసాహెబ్ చందోర్కర్ అంతే. దాస్యము ఉండింది, సఖ్యము ఉండింది. ఒక మహల్సాపతి అంతే. బాబాను చూసి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో అంతగానే బాబాతో అంత చనువుగా కూడా ఉండారు. రాత్రులు బాబా ఆయనతో కూర్చొని ఎన్నో విషయాలు ముచ్చటించేవారు. అవన్నీ బయటికి రాలేదండి. బయటికి రాలేదు. జీజీ నార్కే గారు చెప్తారు, మీరు అడుగుతున్నారు కాబట్టి, నేను చెప్పాలి కాబట్టి మీకు ఊకను అందిస్తున్నాను అంటారు. ఊక అంటే వరి పొట్టు. ధాన్యాన్ని అందించట్లేదు, ఊకను అందిస్తున్నాను అంటారు. అలాగే వాళ్ళు చాలా విషయాలు చెప్పాలా, వాళ్ళకి ఎంత గొప్ప అనుభూతులు ఇచ్చాడో బాబా. ఎందుకు మన శ్యామ అనే లౌకికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నాడు. ఉన్న రూ. 5 ఉద్యోగం వదిలేసుకున్నాడు. కానీ బాబాని ఏం అడిగాడు? బాబా బ్రహ్మలోకం ఉందా? విష్ణులోకం ఉందా? బాబా నాకు రూ. 100 ఇస్తావా? 200 ఇస్తావా? నా కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తావా? అడగల. అవి ఎట్లాగో ప్రారంధానుసారం నాకేం కావాలో ఆయన ఇస్తాడు. ఆ ధీమా నాకుంది. చెప్పాడు గదా! నీకు అన్న ఆచందనలకు లోటు చెయ్యను అని చెప్పాడు బాబా. ఫస్టే మనకు హామీ ఇచ్చాడు. వాటి గురించైతే నువ్వు ఆలోచించబాకు. అంతకన్నా ఎగస్ట్రాలు కావాలి కాబట్టి మనం ఆలోచించి అతలాకుతలం అవుతున్నామే గానీ, ఆయన హామీ ఇచ్చేసాడు. నువ్వు నా బిడ్డవు గాబట్టి నీ కడుపుకి ఎక్కడున్నా నువ్వు ఒక ముద్ద తిండికి, కట్టుకోవడానికి గుడ్డకి లోటు రానివ్వను. నీ పళ్ళాలు ఎల్లప్పుడూ నిండి ఉంటాయన్నాడు 2వ అధ్యాయం. మనం అవి కాకుండా ఇంకా కావాలనుకుంటున్నాం కాబట్టి పాకులాడుతున్నాం. వాళ్ళు అవి చాలు అనుకున్నారు కాబట్టి బాబా బ్రహ్మలోకం ఉందా? విష్ణులోకం ఉందా? కైలాసం ఉందా? అని చూపియమంటే కళ్ళు మూసుకొని చూపిస్తానని శ్యామకి చూపించాడు బాబా, గుర్తుంచుకో. కళ్ళు మూసుకుంటే చూపించటం ఏందండి? ఆయన ఏమన్నా తపస్సులు చేశాడా? మనం అందరం సినిమాలు చూస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప బ్రహ్మో, విష్ణువో, మహేశ్వరులో ప్రత్యక్షం గారు. ఇంక వాళ్ళ లోకాలకు వెళ్ళే సంగతి ఎప్పుడు చనిపోయిన తర్వాత పోతామో లేదో తెలియని దాన్ని, జీవించి ఉండగానే తన పక్కన కూర్చోబెట్టుకొని తన చంటి బిడ్డ అడిగాడని చెప్పి, ఒక చంటి పిల్లవాడు బొమ్మలు అడిగితే ఎట్లాగ బొమ్మలను తెచ్చిచ్చి చూపిస్తారో, అలాగా డైరెక్ట్‌గా ఆయన్ని బ్రహ్మలోకానికి, విష్ణులోకానికి, కైలాసానికి తీసుకొనెళ్లి అక్కడ నిలబెట్టి చూపిచ్చే సర్వ సమర్థుడి దగ్గర మనమందరం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా బాబా యొక్క సమర్థత్వాన్ని అపరిమితంగా అర్థం చేసుకోండి. పరిమితం చేసుకోబాకండి. నేనందరికి అదే చెప్తుంటా. అపరిమితమైన దానిని పరిమితం అనడం శోభిస్తుందా? వందల మంది తన ఎదురుగా కూర్చొనున్నా, వందల మంది కళ్ళకి బాబాగా కనిపిస్తూ ఏ ఒక్కడి కంటిలో ఉన్న రెటీనాకు మాత్రమే రాముడిగానో, గురుగోలప్పుగానో, ఆంజనేయుడుగానో, విఠలుడుగానో దర్శనమివ్వగల సర్వ సమర్థుడు. నీ కంటి పాప ఏమి చూడాలో నిర్ణయించగలిగిన సర్వ సమర్థుడు. తానేం చూపిస్తే అది చూస్తుంది మన కంటి పాప, గుర్తుపెట్టుకోండి. తానేం వినిపిస్తే అది వింటుంది మన చెవులు, గుర్తుపెట్టుకోండి. తానే వాసన చూడమంటే దాన్ని వాసన చూస్తుంది మన ముక్కులు, గుర్తుపెట్టుకోండి. తాను ఏ రుచిని చూపిస్తే ఆ రుచిని మన నాలుక మనకు చూపిస్తుంది. మన సర్వ అవయవాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆ రహస్యం తెలుసు కాబట్టే దీక్షిత్ ఒకసారి బుట్ట నిండా జామ పండ్లు కొనుక్కొని బాబా కోసం తీసుకెళ్తూ ఉంటే, మంచి జామ పండ్లు కాబట్టి వాటి వాసన ఆయనకి ఒక్క రవ చపలత్వాన్ని కలిగిస్తూ ఉంటే, తినాలన్న కోరికను కలిగిస్తూ ఉంటే, వెంటనే బాబాను ప్రార్థిస్తాడు. తండ్రి నీకోసం తెస్తున్నాను. ఈ జామ పండ్ల వాసన నా లోపల చిన్న చంచలాన్ని కలిగిస్తుంది. ఆ వాసన నా ముక్కు పుటకలకు తగలకుండా చెయ్యి అని అడుగుతాడు. ఎక్కడో షిరిడీలో ఉన్న ఆయన్ని కాదు, తనలో ఉన్న ఆయన్నే ప్రశ్నిస్తాడు దీక్షిత్. అంతే, అక్కడ నుంచి షిరిడీకొచ్చి బాబా వారికి ఆ బుట్టెడు జామ పండ్లు ఇచ్చేటంత వరకు ఆయనకి జామ పండ్ల వాసన మాత్రం ముక్కు పుటలకు అందకుండా చేశాడు బాబా. మిగతా వాళ్ళందరూ కూర్చొన్నారు బండిలో. కనీసం ఇద్దరు ముగ్గురన్నా వెళ్తారుగా. ఎడ్ల బండో, జట్కా బండో. వాళ్ళందరికీ చేయలా. ఈయన అడిగాడు.
తన సమర్థత్వాన్ని బాబా కూడా చూపించాడు. ఆ మాట దీక్షిత్ గారు తన డైరీలో రాసుకున్నారు. సో ఎటువంటి సర్వ సమర్థుడి దగ్గర ఉన్నాం మనం అందరం. గుర్తిద్దాం, మనలో అంతర్యామిగా సర్వావస్థ సర్వావేళల యందు ఉన్న ఒకడితో మనం ఉంటున్నాం. ఆయన గురించి మనం ప్రతి శనివారం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన గురించి మనం సచ్చరిత్రలో పారాయణ చేస్తాం. ఎక్కడో షిరిడీలో ఉన్న ఆయన కాదు, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆయన. ప్రహ్లాదుడు చెప్తాడే, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపకత్తుండు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడని అక్కడ చెప్పి వదిలిపెట్టాడు. ఇక్కడ బాబా నిదర్శనాలు ఇచ్చాడు, సాక్ష్యాలు ఇచ్చాడు. ఈ రోజుటికి కూడా ఎందెందు ఎవరు వెతికి చూసినా అందందు దర్శనం ఇస్తూ ఉన్నాడు. కలలో గాని ఇలలో గాని కనిపించి వాళ్ళకి అద్భుతమైన మార్గదర్శకత్వం కలిగిస్తున్నాడు. తన ప్రేమలో వాళ్ళందరినీ ముంచుతూ ఉన్నాడు, సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. బాబానే చెప్పాడు, ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమైన మార్గాన నడిపించాలి అన్నాడు కదా. అటువంటి మార్గంలో మనందరినీ నడిపిస్తూ తీసుకెళ్తున్నాడు. అవి ఈ నవవిధ భక్తులు. ఆ నవవిధ భక్తుల గురించి దాదా కేల్కర్ గారికి ఏం చెప్పారు, ఆ తర్వాత వాటన్నిటిలోకి అత్యంత ప్రాధాన్యమైనది శ్రవణమే అని ఎందుకు చెప్పాడు, శ్రవణం ద్వారా మాత్రమే మన మనోమాలిన్యాలు తొలుగుతాయని సచ్చరిత్రలో ఎక్కడెక్కడ చెప్పబడ్డది. ఎవరెవరి మనోమాలిన్యాలు అలా తొలిగాయి, వేటిని బాబా తొలగించారు, ఈ విషయాలన్నీ కూడా బాబా మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చే సత్సంగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని నవ మార్గాలుగా చూడకుండా నేను చెప్పినట్టు 9 మెట్లుగా చూస్తూ మన మనస్సుకి బాబా అందించిన 9 రకాల పండ్లు, అద్భుతమైన పండ్లు. దేంట్లో మునుగుతామో మన ఇష్టం. జామ పండులో మునుగుతామో లేదా మామిడి పండు తిని మునుగుతామో, ఆనందిస్తామో మన ఇష్టం. ఆ ఆనందాన్ని మనమే గ్రోలాలి. శ్రవణంలో ఆనందం ఉందా, శ్రవణంలో మునిగిపోదాం. కీర్తించుకుంటూ ఉంటే, పాటలు పాడుకుంటే ఆనందం ఉందా, కీర్తించుకుంటూ ఉందాం. అర్చిస్తే ఆనందం ఉందా, ఆయన గుణగణాలని అర్చించుకుంటూ ఉందాం, అర్చించుకుంటూ ఉందాం. లేదు, ఆయన స్మరణ చేసుకుంటూ ఉంటే సాయి సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అంటూ ఉంటే ఆనందం కలుగుతుందా, స్మరణ చేసుకుంటూ ఉందాం. ఆయన రూపాన్ని మనసులో తెచ్చి పెట్టుకుని పాద సంవాహన చేస్తూ ఉంటే ఆనందంగా ఉందా, అదే చేసుకుంటూ ఉందాం. లేదు, ఆయనకి దాస్యం అయిపోదామా, దాస్య బుద్ధి కలిగి ఉందామా, ఆనందంగా ఆయనకి దాస్య బుద్ధి కలిగి ఉంటూ ఆయనతో తండ్రి నేను నీ దాసానుదాసుణ్ణి అని విన్నవించుకుందాం. ఇన్ని రోజులు నాకు తెలియలేదయ్యా అన్న సత్యాన్ని చెప్తాం. మనల్ని మనం ఆయనకి సరెండర్ చేసేద్దాం. ఆల్రెడీ మనం సరెండరెన్స్ లోనే ఉన్నాం, ఆయన కంట్రోల్లోనే ఉన్నాం. కానీ అది తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి తెలిసి సరెండర్ చేసేద్దాం. నీ ఇష్టం తండ్రి, నన్ను ఎలా నడిపిస్తావో, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను అని సరెండర్ అయిపోదాం ఆయనకి. ఆయనతో సఖ్యం చేయాలనిపించిందా, హాయిగా తెచ్చి పెట్టుకొని ముచ్చటించుకోండి, మాట్లాడుకోండి. ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. అలనాటి ద్వారకామాయిని గుర్తు తెచ్చేసుకోండి. బాబా దగ్గరికి వెళ్ళిపోయి పక్కన కూర్చొని ఆనందంగా ముచ్చటించుకోండి. ఇంటి విషయాలు చెప్తారో, సమస్యలు చెప్తారో, లౌకికం చెప్తారో, ఆధ్యాత్మికం చెప్తారో, మీ ఇష్టం. సఖ్యం చేయండి. మీ కష్టాలు నష్టాలు అన్నీ చెప్పుకోండి. ఇవన్నీ చేయడం ద్వారా చివరగా ఆత్మ నివేదనం, మనల్ని మనం ఆయనకి సంపూర్ణంగా సమర్పించినట్టు అవుతుంది. అటువంటి భక్తి వైపు మనల్ని నడిపిస్తున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు చేసుకుంటూ, వీటన్నిటికీ ప్రధానమైనది శ్రవణమే కాబట్టి శ్రద్ధగా శ్రవణం చేద్దాం. ఎవరు చెప్పినా విందాం. వినిన తర్వాత అందులో ఉండే సత్యాన్ని గ్రహిస్తాం. అటువైపుగా ప్రయాణం చేద్దాం. శ్రవణం అనే నావే మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది కాబట్టి అటువంటి శ్రవణం అనే నావను మనకు ప్రసాదించిన సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన నరసింహారావు గారికి, ఇలా చదవాలమ్మా అని పట్టి పట్టి నేర్పించిన రమేష్ అన్నకి, వింటున్న మీ అందరికీ కూడా వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. అసలు ఈ రోజు వీలు కాదు అనుకున్నాను, బాబా దయతో ఎదురింటికి వెళ్ళిపోయానండి. ఇందాక ఇంకేం చెయ్యాలో నాకు అర్థం కాక ఎదురింటి వాళ్ళని పర్మిషన్ అడిగి అక్కడికి వెళ్ళిపోయాను. ఇంకా మా పాప వచ్చి పని అయిపోయిందంటే మళ్ళీ మా ఇంట్లోకి వచ్చాను. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. చాలా బాగుంది. ఆయనే మనకి ఆసక్తి ఉంటే ఆయనే ఏర్పాటు చేసేస్తాడు అన్ని కూడా. చాలా అద్భుతంగా ఇవాళ బాబా మంచి ఒక క్లాస్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో
9 లద్దెలు, నవవిధ భక్తులు. ఈ నవవిధ భక్తులని కన్నా మనం ఆచరిస్తే చాలా సూక్ష్మంగానే మామూలు బాబా దగ్గరికి చేరుకుంటాం. అయితే మరి మాయ అనుకోండి, లేకపోతే అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం అనుకోండి, అవి వెనక్కి లాగుతూ ఉంటాయి మనకి. అరిషడ్ వర్గాలు కరెక్ట్గా ఈ 6 శత్రువులు మన మిత్రుల కింద మనతో కలిసిపోయి మనని పీకేద్దామని చూస్తుంటాయి. ఇందాక మన లక్ష్మి గారు ఆ తమిళ రచయిత స్టోరీ చెప్పినట్లాగా వాటిని కూడా మనం పాజిటివ్ కింద మార్చేసుకుంటే అసలు గొడవ ఉండదు, ఏం బాధ ఉండదు, మనసుకి ఏది కూడా తాకదు. అతను రాసి పెట్టుకున్నవన్నీ కూడా వాళ్ళ భార్య వచ్చి కాలు పోవాల్సింది, నీకు రాడ్లతో పోయింది, నువ్వు చచ్చిపోవాల్సింది, హాయిగా బతికున్నావు. అలాగా మనం ఎలాగే చేసుకున్నామో మనం కరెక్ట్గా ఒక నిర్ణయానికి వస్తాం. ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, ఈ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ ఇదిగా ఉన్నప్పుడు ఇవన్నీ విన్నప్పుడు బాగుంటుంది పురాణ వైరాగ్యంలాగా. కానీ తీరా సమయం వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి తలుపు కొట్టి నీకు బుద్ధి ఉందా లేదా, నీది అడ్డుగా పెట్టావు, నువ్వు ఇలా చేసావు అని అరుస్తుంటే మనం ఒకసారి 2 సార్లు ఉంటాం. లోపల ఉన్నది ఎయిరా అని లోపల నుంచి అరిషడ్ వర్గాల్లో ఉన్నటువంటి ఆ కోపం ఉంటుంది, ఆ క్రోధం అనేది బయట తన్నేసి మనం కూడా వాడి మీద పడిపోతాం. అక్కడ బాబా ఏం చేస్తాడా వీడు, ఇంతసేపు విన్న క్లాసుని మొన్న చెప్పుకున్నట్లాగా ఆచరణలో పెడతాడా లేడా, లేదా వాడు కూడా వాడికంటే వీడు ఎక్కువ అరుస్తాడా, ఏం చేస్తాడు అని. ఒక్కసారి ఇది మాయ నన్ను కబళిస్తుంది, నన్ను వేధిస్తోంది, ఈ అరిషడ్ వర్గంలో ఉన్న ఒక క్రోధం వచ్చి నన్ను ఆవహిస్తోంది, కాబట్టి దీన్ని పాజిటివ్గా మారుద్దామని వాడికి 2 చేతులు నమస్కారం పెట్టి, అడ్డుగా ఉందండి సార్, తీసేస్తాను సార్, సారీ సార్ అన్నాం అనుకో, ముందు వాడు ప్లీజ్ అవుతాడో లేదో తెలియదు, కానీ బాబా మాత్రం వెరీ గుడ్ రా, నువ్వు నిజంగా శ్రవణం చేసినందుకు, అంటే థియరీ విన్నందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావురా అని ఎంత సంతోషపడతాడండి. బాబా మనం చూసి సంతోషపడ్డాడు అంటే మన జీవితంలో ఒక మెట్టెక్కేసినట్టేనండి. కాబట్టి అంటే మనం తట్టుకునే శక్తి, దాన్ని మళ్ళీ పైకి కంపించిపోకుండా, అదే సహనం అని ఇందాక కూడా సహనం, శ్రద్ధ, అవి కనుక బాబా మనకి పూర్తిగా సంపూర్తిగా ఇచ్చి మనల్ని కూడా తీర్చిదిద్ది ఒక ముత్యాల్లాగా ఆయన పిల్లల్లా తయారు చేస్తే మనకు కావాల్సింది అంతకంటే ఉందండి. ఈ ప్రవచనాలు కానీ, ఈ సత్సంగాలు కానీ, ఈ కాన్ఫరెన్స్లు కానీ, ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్కే బాబా ఇస్తున్నారు. మనం బాగుపడాలనే, కేవలం మనం బాగుపడాలనే బాబా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారండి. ఎవరినెవరినో ఉద్ధరించడం కాదు, ఒరే మీరు ముందు ఉద్ధరించబడరా, మీరు నేర్చుకుంటారా అని చెప్పి మనకి ఇలాంటివన్నీ ఇస్తూ మనని ఎంతో ప్రోత్సహిస్తూ మనలో ఉన్న ఒక్కొక్క చెడుగొడాన్ని పోగొడుతున్నాడు బాబా. కాబట్టి బాబా మన మీద చూపిస్తున్న ప్రేమకి మనం ఎంత అదృష్టవంతులు ఒక్కసారి ఆలోచించి, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయండి. బాబా మన మీద ఇలాగే ప్రేమ వర్షాన్ని కురిపించాలని కోరుకుంటూ సాయిరాం 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 అండి.